కొండ మళ్లీ నిశ్శబ్దంగా మారింది. కాని అది శూన్యత యొక్క నిశ్శబ్దం కాదు, అది నెరవేర్పు యొక్క నిశ్శబ్దం. ప్రార్థన యొక్క నిశ్శబ్దం పూర్తయింది మరియు ప్రేమతో సమర్పించబడింది. ఈ మందిరం ఇప్పుడు రాతి నిర్మాణంగా కాకుండా లొంగిపోవడానికి చిహ్నంగా నిలిచింది. అది గొప్పతనంతో పిలవలేదు, కాని ఆత్మకు సున్నితంగా గుసగుసలాడింది. అయ్యప్ప అనేది వారి పెదవులపై ఉన్న పేరు మాత్రమే కాదు, అతను వారి నడక యొక్క లయ, వారి శ్వాస యొక్క వెచ్చదనం, వారి చూపులలో నిశ్శబ్దమయ్యాడు. అతను వారి శ్లోకాలలో మృదువైన ప్రతిధ్వని మరియు వారి నిశ్శబ్ద ప్రమాణాలలో బలం. సంవత్సరాలు గడిచే కొద్దీ తరాలు పవిత్ర మార్గానికి తిరిగి వచ్చాయి. కొడుకులు తమ తండ్రుల మాదిరిగానే నడిచారు. ఒకప్పుడు కలిసి ఎక్కిన స్నేహితులు ఇప్పుడు తమ సొంత పిల్లలను తీసుకువచ్చారు. దారిలో అపరిచితులు కలుసుకుని భక్తితో సోదరులుగా వెళ్లిపోయారు. మరియు ప్రతి ప్రయాణంలో కాలాతీతమైన ఏదో ఒకటి గడిచిపోయింది. కథల ద్వారా కాదు, పవిత్రమైన నేలపై అడుగుజాడల ద్వారా, ఉపన్యాసాల ద్వారా కాదు, భక్తి యొక్క భాగస్వామ్య నిశ్శబ్దం ద్వారా. వినయంలోనే బలం ఉందని తండ్రులు కుమారులకు నేర్పించారు. నిజమైన సహవాసం నిశ్శబ్దంలో నిర్మించబడిందని, ప్రసంగంలో కాదని స్నేహితులు ఒకరికొకరు గుర్తు చేసుకున్నారు. అడవి వారందర్నీ చూసింది. ఎప్పుడూ మారదు, కాని ఎల్లప్పుడూ పునరుద్ధరిస్తుంది. రాత్రి సమయంలో కొండపై ఉన్న ఆలయంలో దీపాలు మెల్లిగా వెలిగాయి. భక్తులు అనుగ్రహం పొందడానికి కాదు, కృతజ్ఞతలు తెలియజేయడానికి గుమిగూడారు. వారు కలిసి పాడారు, వినడానికి కాదు, కాని పాటలో తమను తాము కోల్పోవటానికి. కొండలు వారి స్వరాలను గ్రహించి వాటిని శాంతిగా తిరిగి ఇచ్చాయి. మరియు కొన్నిసార్లు రాత్రి గాలి యొక్క నిశ్శబ్దంలో ఎవరైనా దానిని దాదాపు అనుభూతి చెందవచ్చు. ఒక ఉనికి, చూడటం మరియు ఆశీర్వాదం. అయ్యప్ప అక్కడ ఉన్నాడు, సింహాసనంపై కాదు, మట్టిలో. ఉరుములతో కాదు, నిశ్చలతతో, గొప్పతనంతో కాదు, దయతో. ఆ ప్రయాణానికి ఇప్పుడు అంతం లేదు, ఎందుకంటే మార్గమే గురువుగా మారింది, అడవి గ్రంథంగా మారింది, అధిరోహణ అనేది ప్రార్థనగా మారింది, క్రమశిక్షణ అనేది సమర్పణగా ఉండేది, కష్టమేమంటే శుద్ధీకరణ. మరియు కొండపైకి దిగే ప్రతి స్వామికి వెనుక ఏదో ఉంది. ఒక ప్రతిజ్ఞ, ఒక గుసగుసలు, ఒక నిజం. ఆ శ్లోకాలు మసకబారిన తరువాత, దీపాలు ఆరిపోయిన తరువాత కూడా అతను ఇంకా అక్కడే ఉన్నాడు. అడవిలో వేచి ఉండండి, ఎల్లప్పుడూ విశ్వాసంతో నడిచే ప్రతి యాత్రికుడిని చూడటం. లొంగిపోవడానికి ధైర్యం చేసే ప్రతి హృదయాన్ని ఆశీర్వదించండి. అతను గర్భగుడికి కట్టుబడి ఉండలేదు, కాని ప్రతి నిజమైన అడుగుతో కదిలాడు. అతను ఆచారాల కోసం వేచి ఉండలేదు, కాని నిశ్శబ్ద ప్రార్థనలకు సమాధానం ఇచ్చాడు. ఆయన సంపదను అడగలేదు, భక్తి మాత్రమే, సత్యం మాత్రమే. ఆ విధంగా ఆ అడవి ఆయనకు దేవాలయంగా మారింది. శ్వాస అతని మంత్రంగా మారింది. ఆ ప్రయాణమే సమర్పణగా మారింది. మరియు శబరిమల ఒక ప్రదేశం కంటే ఎక్కువయ్యింది. అది ఒక మార్గంగా, సజీవమైన వాగ్దానంగా మారింది. ప్రతి అడుగులోనూ ప్రతిధ్వనించే, తిరిగి వచ్చే ప్రతి హృదయంలో ప్రకాశించే ప్రతిజ్ఞ మారిపోయింది.